సినిమా సినిమా ఓ ఆకాశం, సినిమా ఒక అవకాశం, సినిమా ఓ ఆనందం, సినిమా ఓ కలుపు, సినిమా ఓ గెలుపు, సినిమా ఓ మలుపు, సినిమా ఓ ఆరెంజ్ సిగరెట్టు, సినిమా ఓ బ్లాక్ టికెట్, సినిమా ఓ కన్నీటి బొట్టు, సినిమా ఓ గజల్, సినిమా ఓ భజిల్, సినిమా ఓ విజిల్. సూపర్ కరెక్ట్ టేక్. ఓకే సార్, సూపర్ షాట్ సార్, సూపర్ షాట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. బ్రదర్, నా చేత అందరూ కామెడీ చేయిస్తారు, నువ్వేంటి సీరియస్ చేయించావు? కామెడీ చేసేవాడు ఏదైనా చేయగలడన్న నమ్మకం సార్. వెరీ డేరింగ్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారు వచ్చేస్తారు, మీరు రెడీ అవ్వండి సార్. ఓకే థ్యాంక్ యూ సార్. Abhi, that was a superb shot, yaar. హే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. Yeah. ఓకే ఆల్ రైట్ గైస్, లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. డైరెక్టర్ గారు వచ్చే టైం అయింది. నేను వచ్చే టైం కాదురా, నువ్వే సెట్ వదిలే టైం అయింది. చెప్పు తీసి కొడతా ఇంకొక మాట మాట్లాడితే. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతుందా ప్రొడ్యూసర్ గారు మీకు? షార్ట్ రెడీ చేయమంటే షార్ట్ ఫిల్మ్ తీసి పారేస్తున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గానీ పనికిరావు, నువ్వు డైరెక్టర్ అవుతావా? డైరెక్టర్. ఇంత భారీ సినిమా షూటింగ్ జరుగుతుంటే షార్ట్ గ్యాప్ లో షార్ట్ ఫిల్మా? ఈ కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది కదండి. ముందు డైరెక్టర్ గారు సారీ చెప్పు. సార్ ఒక కాఫీ. సార్ తీసుకోండి తీసుకోండి సార్, రిలాక్స్ అవ్వండి ప్లీజ్. తప్పైపోయింది సార్, ఇంకెప్పుడు ఇలా చేయను. ఐఎమ్ సారీ. ఐఎమ్ ఆల్సో సారీ. సారీ ఎందుకు సార్? ఎందుకు? తప్పు చేసి సారీ చెప్పటం అలవాటు అయిపోయింది ఈ జనరేషన్ వాళ్ళకి. ప్రొడక్షన్ అన్నా సార్ నాకు కూడా ఒకటి ఇవ్వు. ఇదిగోండి సార్. ఈ ఇండస్ట్రీలో టీ దొరకాలన్నా రాసి పెట్టుండాలి. ఇక్కడ దొరికిన దాన్ని పారేసుకోకండి. గుడ్ లక్ అండ్ గుడ్ బై. క్లాప్ కొట్టేవాడు కూడా క్లాస్ పీకడం ఈ ఇండస్ట్రీ వాళ్ళకి చెల్లిందిరా బాబు. ఈ రోజు క్లాప్ కొట్టే అసిస్టెంట్ డైరెక్టర్లే రేపు క్లాప్స్ కొట్టించుకునే డైరెక్టర్లు సార్. ఇంత దాకా వచ్చింది కూడా చెప్తున్నా. సంవత్సరం తిరిగేలోగా డైరెక్టర్ నవుతా, ఓ మంచి సినిమా తీస్తా. చూస్తా ఈ ఇండస్ట్రీలో ఎలా డైరెక్షన్ చేస్తావో నేను చూస్తా. నేను కూడా అదే అంటున్నాను సార్. నేను డైరెక్షన్ ఎలా చేస్తానో మీరు చూస్తారు, చూసి తీరుతారు. ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఆత్మవంచన చేసుకుని మరి ఆ డైరెక్టర్ చేసిన సినిమాలకి రివ్యూలు రేటింగ్లు ఇచ్చి వీడిని అక్కడ పెడితే వీడు ఏం చేశాడు చూడన్నయ్యా. నేనేం చేశాను? బాబాయ్ నేను పంపింది డైరెక్షన్ నేర్చుకోరా అని, డైరెక్షన్ చేసిరమ్మని కాదు. సర్లే బాగా చదువుకున్నావు, ఇకనైనా అమెరికాకి వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకోరా. అవునరా, శుభ్రంగా నీడపట్నుండే జాబ్ చూసుకుని సుఖంగా బతకరా నాన్నా. నేను సుఖంగా బతకాలనుకోవట్లేదు, సంతోషంగా బతకాలి అనుకుంటున్నాను. వావ్, ఇది మీ సినిమాలో పంచడలాగా అన్నయ్య. అర్థం కావట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? డబ్బొచ్చే పని చేస్తే సుఖంగా బతుకుతాం, మనకి నచ్చే పని చేస్తే సంతోషంగా ఉంటాం. శభాష్, నీకు వచ్చిన పని కాదయ్యా, నువ్వు చేసిన పని కూడా నాకు నచ్చింది. మా డాడ్, మా ప్రొడ్యూసర్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇందాకే నీ షార్ట్ ఫిల్మ్ చూసానయ్యా. ఏ సోర్సెస్ లేకుండానే దొంగతనంగానే అలా తీసావంటే ఈ దొంగకు తాళాలిస్తే అనే ఆలోచన వచ్చింది. నీతో సినిమా నేను తీస్తాను, ఇదిగో అడ్వాన్స్ 1,16,000. మీరు నా ఎలా తీర్చుకోవాలి సార్? ఒక సూపర్ హిట్ ఇచ్చి నువ్వు ఏ హీరో కథ రాస్తావో చెబితే ఇక నుంచి ఆ హీరో వెనకాలే తిరుగుతా. హీరోలకి కథలు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. నేను ఈసారి విలన్ కి కథ రాస్తా. అంటే మన సినిమాలో హీరో ఉండడా? ఉంటాడు సార్. నా సినిమాలో నా విలనే నా హీరో. మామూలు కాదురా బాబు, చూసుకో. ఈయనకు తండం రా బాబు. గురుగారు ఒక్కడిని కూడా వదలేదురా. దావుద్ ఇబ్రాహిం నుంచి దారిన పోయే దానయ్య వరకు అందరి మీద సినిమాలు తీశాడు. మరి ఇప్పుడు ఎలా రా? రిటైర్ అయ్యి ఫామ్ హౌస్ లో ఉన్న డాన్ని కాదురా, ఫామ్ లో ఉన్న గ్యాంగ్స్టర్ ని వెతికి పట్టుకోవాలి. అయితే అర్జెంట్ గా ముందు మీ బాబాయ్ని పట్టుకోవాలరా.
ఎందుకు సార్ క్రిమినల్స్ మీద సినిమాలు తీసి వాళ్ళు హీరోలు చేస్తారు? సమాజాన్ని చెడగొడుతున్నారు సార్ మీ సినిమా వాళ్ళు. అయినా ఓ జర్నలిస్ట్ అయ్యండి మీరు దీన్ని ఎలా ఎంకరేజ్ చేస్తారండి? వీడు మా మాట వింటే మ్యాటర్ మీ దాకా వచ్చేదే కాదు, మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం కాదు. అటెన్ బారో గాంధీ ప్రపంచవ్యాప్తంగా పెద్ద హిట్ అయింది. మనందరం గాంధీలో అయిపోయావా? భారతీయుడు ఠాగూర్ సినిమాలు చూసిన జనం లంచం ఇవ్వడం తీసుకోవడం మానేశారా? సినిమా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఎంటర్టైన్ చేస్తుంది. జనాల్ని ఎడ్యుకేట్ చేసేంత తెలివితేటలు నా దగ్గర లేవు, అందుకే ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. గుడ్. వేటపాలెం వీర్రాజు అని ఒకడున్నాడయ్యా. వేటపాలెం వీర్రాజు? క్యా సీన్ హై! ఇలా ఊళ్ళోకి దిగా అలా శివం లేచింది. వాట్ ఫ్రేమ్, వాట్ షాట్! వేటపాలెం బాబాయ్ హ్యాండ్ రైజింగ్ లో ఉన్నట్టుంది. ఏమండి, వీర్రాజు మళ్ళీ ఏమన్నా లేపేశాడా? ఏ రాజు గారిని లేపేశారు బాబు? మావా, తెర మీదకి ఎక్కాల్సిన క్యారెక్టర్ పాడ మీదకి ఎక్కించారు. అయ్యో పాపం ఈర్రాజు బాబాయ్ బయోపిక్ చూడకుండానే బకెట్ తన్నేసాడు. గ్రిప్. ఏం ఆలోచిస్తున్నావురా? నువ్వు చచ్చిన వాడి గురించి ఆలోచిస్తున్నావు, నేను చంపిన వాడి గురించి ఆలోచిస్తున్నా. వీర్రాజు లాంటి తోపుని వేసేసాడంటే వాడింకెంత పెద్ద తోపై ఉంటాడ్రా. బాబు, పోలీస్ స్టేషన్ ఏంటి గొడవ? లోపల ఏటపాలెం వీర్రాజుని వేసేసినట్టు దొరికాడంట బాబు. వాళ్ళ మనసులో ఆయన అప్పచెప్పమని గొడవ చేస్తున్నారు. ఆడు వేటపాలెం వీర్రాజును చంపినోడు కాదు, వాణ్ణి చంపినప్పుడు చూసిన ఒక పిచ్చి బైరాగాడు. జనాలావేశానికి బలైపోతాడని లోపల పడేశాం. మావా ఈడేంటి రాఘురలో ఉన్నాడు? హలో మాస్టరు. హలో హలో కడవా అంకిల్. విడివేస్ట్రా, నిజంగానే పిచ్చోడ్లా ఉన్నాడు. సార్, వేటపాలెం వీర్రాజుని ఎవరు చంపారు? ఎలా ఉంటాడు? ఈడి పెద్ద సూపులు. పదపోదాం. ఊరికి ఉత్తరాన సూర్యుడు నగ్నంగా అగ్గి స్నానం చేస్తున్న సమయాన జింక పిల్ల ప్రాణ భయంతో పరిగెడుతుంటే 100 బర్రెల్ని తిన్న సింహం వేటకు బయలునాదే. ఆడ ఊపిరి తీస్తే గాలికి గత్తరు బట్టి గమనం మార్చుకుంటాది. ఆడు కాలు పెడితే నేల కూడా పరుగులెడతాది. ఆడు మడిసితే కాదు, అట్టాడొక్కడే ఉన్నాడు. ఒక్కసారి ఇడిచిపెట్టగానే ఎవరికి తెలియకుండా ఎక్కడైనా దూరంగా పోయి బతుకుతా.
దూరంగా పోయి బతుకుతా. ఇజ్జత్ లేని సాలే. మనం బతుకుతున్నామని 10 మందికి తెలవకపోతే ఇక బతుకుడెందుకురా? నువ్వు సచ్చుడే కరెక్ట్. తప్పైంది కానీ నా ఆస్తి మొత్తం నీకే ఇస్తా. నన్ను ఇడిచిపెట్టు. అరే పాగల్, మనుషులంతా సానా పైసలు సంపాదిస్తారు, కానీ నేను సానా భయం సంపాదించిన. ఇప్పుడు నీ కంట్లో భయం ఉంది చూడు, గది సాల్ నేను ఖుషిగా నీకే. అరే కాశీ, మనం ఎన్ని చిన్న చిన్న ఆనందాలు రా. ఒక్కసారి తుపాకీ వేసిస్తే నా కొడుకుని. తుపాకీ ఆగు, ఆగంగాకు. నన్ను ఆపకన్నా. ఏందన్నా వాంతో డిస్కషన్ వేసి మారిస్తే నా కొడుకుని. నీతో డిస్కషన్ నాకేందని నేను అనుకోవాలా మరి? సరేనా, ఒక్కసారి గిడిచిపెట్టు. నీ బాధ్యత, నీ కాలు మొత్తా. ఏం రో, నన్ను చూడంగానే బ్లాక్ అండ్ వైట్ సినిమాలు అంజలి దేవి లెక్క యాక్టింగ్ చేసుడు, నేను లేనప్పుడేమో ఎస్వి రంగారావు లెక్క తొడగొట్టుడు. ఇదేమన్నాడరా? గనీగా డాన్స్ నా ముందు నడవే. ఇవాళ నువ్వు డాన్స్ వేయాలే, నేను చూడాలి. మామూలు డాన్స్ కాదు, ఫైర్ డాన్స్ వేయిస్తా. గదేందదే గదే, నిప్పుతో చల్లగట్టమన్నట్టు. సార్, ఇక్కడ ఎవరూ లేరండి సార్. ఇప్పుడే వాడి పేరు తెలిసింది. వాడి పేరు వినగానే అందరూ పారిపోయారు. వాడి పేరేంటి సార్? గణేష్, గద్దలకొండ గణేష్. గద్దలకొండని గణేష్ సెట్ చేసాం మామా. హ్యాపీ జర్నీ రా. అసిస్టెంట్ డైరెక్టర్ గా వెళ్ళి డైరెక్టర్ గా తిరిగిరా. ఓకే బాయ్ రా. మామా, నేను అగ్గి పెట్టుకుంటే నువ్వు సిగరెట్ పెట్టుకుంటావు, నేను మంచి కొంటే నువ్వు మందు కొంటావు. నేను అమ్మాయిని తెచ్చుకుంటే ఆటోకి డబ్బులు ఇచ్చావు మావా. నువ్వు లేని హైదరాబాద్ నాకు వద్దురా, నేను వస్తా. నేనే వస్తా. లోడ్ వేసుకొచ్చినాం, నువ్వు వేసేయచ్చు. ఎప్పుడు సార్ మీరు? ఆడ చూడు తెలుసు నాకు. సర్ప్రైజ్! వెల్కమ్ టు గాదలకొండ. కొండమల్లి నువ్వు? కొండ మల్లికార్జున్ రావు, కొండమల్లి అండ్ సన్స్ చింతపండు ట్రేడర్స్ గద్దలకొండ. ఇంట్రడక్షన్ ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. హౌ ఇస్ ద సర్ప్రైజ్? హౌ ఇస్ ద జోష్? నీ చింతపండు లాగే చెత్తగా ఉంది. చింతపండు ఇస్ నాట్ ఓన్లీ మై ప్రొఫెషన్, ఇట్స్ మై ఎమోషన్. ఏంట్రా, గద్దలకొండ గణేష్ కి తెలియకుండా ఫోటోలు వీడియోలు తీయాలా? ఆయన ఆడిన సినిమా ఏంట్రా? శుభ్రంగా నాయుడు గారింట్లో నారించెట్టు, పద్మావతి ప్రణయం ఇలాంటి సినిమాలు తీసుకోవచ్చు కదా. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా ఉంటది.
ఫేస్. ఆడు మనిషి కాదురా, పశువు. ఆడికి శత్రువులు ఎక్కువ. అంతెందుకు, ఆడి గురించి ఎవరైనా ఆరాధిస్తున్నారని అనుమానం వచ్చినా చాలు ప్రాణాలు తీసేస్తాడు. ఏం చేస్తున్నావు? నువ్వు చెప్పేది నోట్స్ కోసం రికార్డ్ చేసుకుంటున్నా. అయ్యో బాబోయ్, కత్తలకొండ గణేష్ గారిని నేనేమనలేదు. ఆయన మా ఊరి దేవుడు. ఆయన చల్లని చూపుంటే చాలు ఎంతో మంది జీవితాలు సెటిల్ అయిపోతాయి. ఇలాంటి ఎవరైనా రికార్డ్ చేస్తుంటాడా? కత్తలకొండ గణేష్, ఈ పేరు వింటేనే ఇక్కడ మనుషుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాకపోతే సినిమాలో సెకండ్ హీరో క్యారెక్టర్ చేసే కొండమల్లి కూడా భయపడతాం నన్ను ఆశ్చర్యచకితుడిని చేస్తోంది. సెకండ్ హీరోనా? నేనా? ఎస్, యు ఆర్. కలర్ అంటే కొంచెం తక్కువగానే టాలెంట్ ఎక్కువగా. ఇప్పుడు నన్ను పెట్టి షూటింగ్ చేస్తావా? ఆఫ్ కోర్స్. తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో ఎక్కడో ఉన్న మారుమూల గద్దల కొండలో పుట్టి సినిమా ఇండస్ట్రీలో కాలు పెట్టి చింతపండు నుంచి వెండి తెర వరకు దినదినాభివృద్ధి చెందుతూ కొన్ని కోట్ల మంది అభిమానాన్ని చూరగొనబోతున్న కొండ మల్లికార్జునరావు ఇలియాస్ కొండమల్లికి శుభాకాంక్షలు చెబుతూ ఆల్ ది బెస్ట్ కొండమల్లి. ఆడు గద్దల కొండ గణేష్ అయితే నేను మళ్ళీ కొండమల్లే. నువ్వు ఈ సినిమా తీస్తున్నావు, నేను నీతో తీయిస్తా. ఓరే, నాకు చిన్న డౌట్, సెకండ్ హీరో చింతపండు అమ్ముకోవచ్చా?